ఇలా 5 నిమిషాలు వేగాక పసుపు వేయాలి. పసుపు తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. వేసుకున్నాక మళ్ళీ కలపాలి. ఓకే ఓకే అసలు వేగించాలి. వేగించాక మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనుకోమ్మా. ఓకే మురళి గారు, మీకు బంగాళదుంప కూర కాబట్టి ఇంకా ఏమేమి కూరలు బాగా చేయగలరు? నేను ఏ కూర అయినా వండేయగలను. ఏ కూర అయినా వండగలంటే ఏంటి మీరు బాగా ఫేమస్గా ఏ కూర తయారు చేయరు? ఫేమస్ అంటే మొన్న గౌరీష్ తిన్నాడు, వాడే చెప్పాలి. ఎగ్ కర్రీ బాగా వండుతాను. ఎగ్ కర్రీ ఓకే, ఎందుకంటే మనకి ఇష్టమైంది ఆ కర్రీ. ఓకే, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు తర్వాత కొంచెం టమాటా ముక్కలు వేసి టమాటా వేయాలి. బాగా దగ్గర వేయాలి. ఇటువంటి తీసేసి అన్నాను కదా, దగ్గర వేగాలి. ఇక్కడ చెప్పు. ఇలా దగ్గర వేగాక మనకు తగినంత సాల్ట్ను వేసుకోవాలి. తగినంత సాల్ట్ను వేసుకోవాలి. చుట్టూ తగినంత వేసుకున్నాక మళ్ళీ కలపాలి. మీకు కారంగా కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. తగినంత అంటే వేసుకోవచ్చు. కారం అవసరం లేకపోయినా కారం అవసరం లేదు యాక్చువల్గా, కానీ అవసరమైన అయితే వేసుకోవచ్చు. వేసుకున్నాక మళ్ళీ దాన్ని కలపాలి. ఇలా దగ్గర వేగాక బంగాళదుంపలు మనం ఏవైతే ఉడికిచ్చామో అవి ఇందులో వేసేయాలి. ఉడికించి ముక్కలుగా కోసుకున్నా ముక్కలు కోసిన అడిగితే నేను చెప్తున్నాను. అలా అన్నం తీసి మురళి గారు, అందరూ బంగాళదుంపలు వేసిన తర్వాత ఉప్పు కారం వేసి కలుపుతారు. మీరు దానికి వ్యతిరేకంగా చేస్తున్నారండి. ఇదేనా మీ వంట యొక్క రహస్యం? ఇంకేమైనా ఉందా? ఇలా వేసాక కలిపామనుకో, ఉప్పు వేస్తే బంగాళదుంపలు కంటుకుపోతాయి. వేయకన్నా ముందే ఇస్తాం. ఓకే, మరి కూరకి ఉప్పు అది పట్టాలంటే బంగాళదుంపల తర్వాత పడుతుందా? ముందే ఇస్తారు ఉప్పు సాల్ట్? బ్రహ్మాండంగా పడుతుంది. కావాలంటే ఇప్పుడు కూర కర్ర చూడండి. సూపర్. ఇప్పుడే చూస్తే నా నోరు ఊరిపోతుందండి. నాకు మళ్ళీ నోరు ఊరిపోతుంది. వెనకాతలో ఉన్న గౌరీష్ కూడా నోరు ఊరిపోతుంది, కాకపోతే చెప్పట్లేదు. ఇదిగోండి ఫైనల్ కూర ఇలా అయ్యింది. టేస్ట్ చేస్తారా వచ్చి? ఇది మా సంతోషం కోసం తయారు చేశారు అంతే, పెద్దగా కష్టపడకుండా సింపుల్గా. ఏదండి చూద్దాం టేస్ట్ మరి ఎలా ఉందో, ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. అమోఘమా? ఓకే, చూసారు కదండి. మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నేచురల్గా కర్రీస్ ఎలా వండుతున్నారో తెలుసుకోండి. థ్యాంక్ యూ.